మణికొండలోని హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో 6 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. బాలకృష్ణ ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కీలక ఆస్తుల డాక్యుమెంట్లు, నగదు సీజ్ చేశారు అధికారులు. శివ బాలకృష్ణ దాదాపు 500 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. బినామీల పేరుతో భారీ ఆస్తులున్నట్లుగా తెలుస్తోంది. శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ పదవిని అడ్డు పెట్టుకుని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి. గతంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు శివ బాలకృష్ణ. మణికొండలోని హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో 6 గంటలుగా ఏసీబీ సోదాలు చేస్తోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, ఈ 6 గంటలుగా ఏసీబీ సోదాలో ఎటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ లభించాయి? రైట్ దేవి, గడిచిన 12 గంటల నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలాజీ నివాసంలో. ప్రస్తుతం మనము చూడొచ్చు విజువల్స్లో. ఇంకా అంటే 20 టీమ్స్గా విడిపోయి కూడా ఆయా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు తనిఖీలు కూడా కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే కొద్ది నిమిషాల క్రితమే జాయింట్ డైరెక్టర్ కూడా మాట్లాడుతూ ఇతని పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి, అలాగే 500 కోట్లకు సంబంధించిన ఏవైతే అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కూడా ఇతని స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే బినామీలో ఉన్నారో వారి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే కొద్ది నిమిషాల క్రితమే 3 కార్లకు సంబంధించి కూడా క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేశారు. పిన్ టు పాయింట్ కూడా అతని వెహికల్ అన్నింటినీ కూడా సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ కార్ ఏదైతే ఉందో కార్లోను అలాగే బయట పార్క్ చేసిన మరొక 2 పూర్తిగా 3 వెహికల్స్ లోను కూడా సోదాలు కొనసాగించారు. అయితే ఇప్పటి వరకు చాలా విలువైన డాక్యుమెంట్, ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అలాగే కొంత నగదుతో పాటుగా బ్యాంకర్ సంబంధించిన లాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్షుణ్ణంగా సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఇటు హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. కీలకమైన పదవిలో ఉన్నప్పుడు కూడా అనేక ఆస్తులు కూడగట్టాడు, అవినీతి ఆరోపణలు వచ్చాయని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. TS07 JN 3741 తో పాటు మరొక 2 వెహికల్స్ కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే సుమారు 12 గంటల నుంచి సోదాలు కొనసాగిస్తున్న తరుణంలో విలువైన ఆధారాలు అయితే సేకరించడం జరిగింది దేవి. ఎందుకంటే ఇతని అంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చాలా వరకు ఇటు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అనుమతులే కావచ్చు, అలాగే ఇతని పైన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో హెచ్ఎండిఏకి సంబంధించిన పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పి ఏసీబీకి ఇన్ఫర్మేషన్ అందింది. కాబట్టి ఇందులో భాగంగా బాలకృష్ణ నివాసంలో గడిచిన 12 గంటల నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అతని కార్లలోను అలాగే ఇంట్లోనూ అలాగే వారి బినామీలు అలాగే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లోనూ కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నా ఉన్నారు. ఇక బ్యాంకు లాకాలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి దేవి. ఎందుకంటే అందులో ఎంతవరకు నగదు ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. వీటికి సంబంధించి కూడా బ్యాంకు లాకర్లకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అయితే గడిచిన 12 గంటల నుంచి కూడా శివబాలాజీ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి పరిశీలిస్తే ఏసీబీ అధికారులకు మాత్రం ఇతను సహకరించడం లేదు. గడిచిన 12 గంటల నుంచి కూడా అతను ప్రశ్నిస్తున్నప్పటికీ పొంతలేని సమాధానాలు కావచ్చు, అలాగే వీరి విచారణలో కూడా అనేక ఏవైతే కొన్ని డౌట్స్ ఉంటాయో వాటి క్లారిఫికేషన్ విషయంలో కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ గడిచిన కొంతసేపటి నుంచి కూడా ఇటు శివబాలాజీ కూడా ఏసీబీ అధికారులకు సహకరించడం లేదన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని బేస్ చేసుకుని కూడా ఇటు ఆస్తి పత్రాలపైన అలాగే నగదు సంబంధించి కావచ్చు, అలాగే బ్యాంకు లాకర్లకు సంబంధించిన ఏవైతే అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిపైన కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఓవరాల్ గా 500 కోట్లకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అంటే అక్రమ ఆస్తులను కూడగట్టుకున్నారన్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని రుజువు చేసేందుకు కావచ్చు, వాటిపైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇటు ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తా ఉన్నారు దేవి.